క్లూటుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కొరమూల పరిధి లక్ష్మీనగర్ ఘనంగా ప్రపంచ గిరిజన దినోత్సవం. గిరిజన హక్కులను భంగం కలిగించిన వారి భారతం పాడతాం. రాజ్యాంగంలో గిరిజన హక్కులను చట్టాలను భంగం కలిగిస్తున్న వారిపై పోరాడతాం. రాజ్యాంగంలో గిరిజనుల అభివృద్ధికై ప్రత్యేకమైన హక్కులు చట్టాలు పొందుపరచడం జరిగింది. గిరిజనుల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9న ప్రపంచ గిరిజన దినోత్సవంగా పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు మంజారా గాయకుడు మురళీ నాయక్, గులీబాయి, సుగుణ, స్వప్న, సరోజ, కాలనివాసులు భీమానాయక, వెంకన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. जय बोलो मेरा माँ याड़ी की जय बोलो मेरा माँ याड़ी की जय बोलो सेवालाल महाराज की जय बोलो मेरा माँ याड़ी की जय बोलो सेवालाल महाराज की जय बोलो रामाराव महाराज की सेवा बापूरी एड़े भीमा देव जय बोलो मेरा माँ याड़ी की जय बोलो मेरा माँ याड़ी की जय बोलो मेरा माँ याड़ी की जय बोलो सेवालाल महाराज की जय बोलो सेवालाल महाराज की जय बोलो रामराव महाराज की शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं स्वामी नागनकर मानिकवाल स्वामी ने डीरा भाई डीरा राम राम करके सारे బయటకే జాగుంటుంది. అనేక సేవలు అందించి గిరిజన గూడాల్లో తండాల్లో అనేక సేవలు అందిస్తూ ఇవాళ నిరుపేదలకు అండగా ఉండడానికి కృషి చేస్తున్న ప్రకాష్ గారికి కూడా ఇవాళ వరల్డ్ ట్రైబల్ డే సందర్భంగా వారికి కొమరం భీమ్ అవార్డుతో సన్మానం చేసి వారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో వారికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా జగన్ గారు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి అనేక మంది అనాథ పిల్లలకు వారికి మంచి గూడు, విద్య అన్ని అందిస్తున్న జగన్ గారిని కూడా ఈ రోజు ఈ సందర్భంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా పీక్లా గారు వారు కూడా NFC లో కూడా ఆహ్వానించి రావాల్సిందిగా కోరుతున్నాను. గిరిజన దినోత్సవం సందర్భంగా ఇట్లానే మా గాంధీజీ సార్కి మా ఇమ్మడి ఉండి తెలిసి తెలియక ఏమైనా అప్పుడు జరిగితే తీసుకుపోవాలని మేము ఒక రిక్వెస్ట్ చేసి ఈ శ్రమ ఇచ్చినందుకు అందరికీ నమస్కారం చేస్తాం. गोरा भाई रे तांडो ऊ देशे मसेन फूलो देवा गोरा भाई रे तांडो ई देशे मसेन वागे गो పనిచేశారు. నాకైతే ఏ రోజైనా నైట్ టైం 12 గంటలకు ఫోన్ చేసినా కూడా స్పందించి మనకు 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 సాయం చేశారు. అలాగే వారు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా కష్టపడ్డారు పిల్లల కోసం. అలాగే వారు ఒక సంఘాన్ని నడిపారు, తెలంగాణ గిరిజన సంఘం అనేది. ఆ సంఘంలో ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని జరిపేవారు. ఆ ఉత్సవంలో ఎవరైతే ఒక మాట मानिक पवार बाबा जरा अंगा स्वामी जरा अंगा చూడు ఆ పెద్ద మనిషి తండ్రి ఆదో భయ్యా మోటో మనక నాయక్ సాబ్ ప్రసాద్ ఆదో తూ ఆదో तू हनु रे भाई पक्का हन रे लाइन चलती जरा अंग रे 2% चूज कीजिए करेक्ट अवार्ड यस सर थैंक यू
వాళ్ళు కోగనిగా సంక్షేమం కోసం చివరి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ జాతీయ సంక్షేమమే నా లక్ష్యం అన్నట్టు అనేక అమూల్యమైన సందేశం ఇచ్చారు. माजी मिनिस्टर साहब को तो भी आवे छे कोई गवर्नमेंट कति भी हाजिर न तो हमारे बाबू शिवालाल बाबू जो भर दे ले तो हाजिर जो जावे छे हम जब यूनिवर्सिटी में जो भोग भंडार कार्यक्रम घालो तो हम जना भी कहते बाबू तमार करा छे और घणो मोटो व्यक्ति बनेवा चा के दान गोटे में 6-7 वर्ष आगे के नाती एर काने काई छके तो आज समय समस्या एकता कर्तव्य మన ఈ దినాన్ని జరుపుకునే పరిస్థితి ఉందనే విషయాన్ని తెలియజేస్తాను. ఈ సందర్భంగా నేను మనము ట్రైబ్స్ కాదని చెప్పే వాళ్ళకు ఒకటే ఒక విషయం తెలియజేస్తున్నా. ముందుగా ఇక్కడ మైదాన ప్రాంత గిరిజనులు, అదే రకంగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు, ఏజెన్సీలో ఉండే గిరిజనులు కేవలం 30% గిరిజన జనాభాలో 30% జనాభా ఏజెన్సీలో ఉండేవాళ్ళు. ప్లేన్ ఏరియా అంటే ఏజెన్సీ బయట ఉండే ప్రాంతాల్లో ఉండే గిరిజనుల సంఖ్యలో 70% మంది. అయితే ఎప్పుడైనా రిజర్వేషన్స్ కావాలన్నా, పెంచాలన్నా, పొడిగించాలన్నా, బడ్జెట్ రావాలన్నా, బడ్జెట్ పెంచాలన్నా జనాభా మీదనే బడ్జెట్ రిజర్వేషన్లు వస్తాయి. అయితే మనల్ని వ్యతిరేకించే మూర్ఖులకు తెలియజేస్తున్నా, దయచేసి ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ మనకు వస్తాయి. ఇది రాజ్యాంగం నిర్దేశించింది. కానీ మీరు కాదు మేము అవును అని చెప్పి మనలో మధ్యలో విభేదాలు సృష్టించే వాళ్ళు తెలుసుకోవాలా. మేము అంటే ప్లేన్ ఏరియా గిరిజనులు కనుక ఆ లిస్టులో లేకుంటే మరి కేవలం 2% జనాభా ఉంటుంది ఇక్కడ. ప్లేన్ ఏరియా వాళ్ళు గిరిజనులు అయినందుకే ఈరోజు 10% గిరిజనులు. అంటే మనకు 10% సీట్లు వస్తాయి. ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, జడ్పీలు కానీ, ఎంపీలు కానీ, ఎంపీటీసీలు కానీ. కానీ మరి మన ఈ ప్లేన్ ఏరియా లేకుంటే ఓన్లీ 2%. అంటే 2 ఎమ్మెల్యేలు అవుతారు. ఈరోజు 12 ఎమ్మెల్యేలు, ఇంకా 7 అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలకు కోరిన, మొన్ననే మా జగన్ నాయక్ గారి ఆధ్వర్యంలో వారు ఇప్పుడు కొత్తగా కార్యాధ్యక్షులు అయినారు. ఆల్ ఇండియా అంటే అఖిల భారత బంజారా మహాసేవా సంఘం కార్యాధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో మేము డిసైడ్ చేసినాం. ఓన్లీ ఏజెన్సీలో ఉన్న రిజర్వేషన్స్, ఏజెన్సీలో కొత్తగా రిజర్వేషన్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకు అంటే ఏజెన్సీలో బయట నాన్ గిరిజన ఎవరైతే ఉందో వాళ్ళు పోటీ చేయడానికి వీలు లేదు. అక్కడ గిరిజనులే పోటీ చేస్తారు. కాబట్టి ఆ రిజర్వేషన్లకు అదనంగా మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల సంఖ్య మీద ఆ గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వాలా అసెంబ్లీలో, పార్లమెంట్. और भाई भैया से भ्रम आज ये सिटी माई भी आज एक जाग कोनी ई जम्मी पैदा हुई जन्नती अपन गोर भाई भैया से हनु भड़न चाल रहे छे वो से एक थाटी ने लावणु गुतन कतो आसो अपने ने एक लीडर एक नायक चावणु आसो नायक काई ये अपन तेलंगाना राज्य में अपन आंध्र प्रदेश में अपने ने एसटी कन कतो गोर आदमी ने अपने एक रिजर्वेशन लावणु कन कतो और आसु अपने ने पोराडो जो कौन अपनो बंजारा गांधी कतो रविंद्र नायक भैया आज अपने ने आज ये वेदिका पर अपने दिकारो छे मन कळतु मार नाना मार दादा ये पुलिस पटेल का काम की देते उन्देती कर मेलो छे मार बाप अत बेटो रे भव सिंह नायक होती के उन्देती भी करन इकर मेलो छे राजकीय कतो नायकी ओके के आज और बेटा 3 पीढ़ी माती भी करो छे या ये अत्रा आजो स्ट्रेंथ मैं रविंद्र नायक भैया आसु मैं सामने आज एसटी रिजर्वेशन अपने देन हनु मैं एक डॉक्टर गाई भी आता छूगन कतो गिरिजनले मा एक रविंद्र नायक भैया एसटी रिजर्वेशन आई जना हम अपन से गोर बिहार बेटा उने आज ये स्थाई में हुबरा कार्ड में कतो आसो आदमी अपने अपना सु पोराडो जना खोड़ी बाटी भान लेन भूखे गेको काई की देखो भिया किए लपन आसो नायकलू आसो नायकी
आज रविंद्र नायक भैया अपने सेन बेसार मेलो छे ये ने कापाड़े वासु आज एक शंकर नायक भैया सेवालाल ट्रस्ट तुमका जो कोन विधान में थी वही एक आरटीए कमिश्नर का काम करता नहीं ओके गए वही भी और एक सेवा कार्यक्रम पिछला भैया एनएफसी नगर के ताणिकर एनएफसी नगर भैया गुరించి सांभळ मेलो छु भैया इज ए सोशल सर्विस अपन मानिकराव ओके सर आज आध्यात्मिకంగా आज अपने अपन सेवालाल कतो काई मेरा में आड़ी कतो काई మన గిరిజనులను ఇంతకుముందు చెప్పినట్టు శంకర్ నాయక్ గారు చెప్పినట్టు అంటే మన బంజారా ఆదివాసులను స్థితిగతులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన దినము గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు 9వ తారీఖు ఆ దినాన్ని ఐక్యరాజ్య సమితి వారు గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా మనము ఇక్కడ ఈ ఏరియాలో జరుపుకోవడం చాలా శుభ పరిణామం. కాబట్టి బంజారా గిరిజనులందరూ భవిష్యత్తులో కూడా మనమందరం ఇలాగే జరుపుకొని శంకర్ నాయక్ ఇంకా ఉత్తమ స్థాయిలో మరి మంచి కార్యక్రమాలు ఎన్నో ఉద్యమకారులు చేశారు. ఆయన ఆర్టీఏ కమిషనర్ గురించి అయితే నాకు పరిచయమే. చాలా కార్యక్రమాలు पेटे मावसाई नवनाड़ी रोतोन दूध पराई भूलो मत वो न जलमदिनी तो न भूलो मत वो न जलमदिनी तो न याड़ी बापेर रकाड़े से महान रे लागे सयाड़ी रुचरण ओ लागे सयाड़ी रुचरण బోలి అంటారు. ఇది గోర్ బోలిని 16 పేర్ల ఉపజాతిలో కలిగినటువంటి బంజారా జాతి మాట్లాడే భాష మరి గోర్ బోలిని 8th షెడ్యూల్లో కలిపి ఆ భాషను డెవలప్ చేయాలి. అదే రకంగా ఢిల్లీలో పాత పార్లమెంట్ భవన్, ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవన్ కూడా కట్టించినారు. అక్కడే పాత పార్లమెంట్ భవన్కి బంజారా భవన్ పేరు పెట్టాలా. లక్కీషా బంజారా, అదే రకంగా హతీరాం బావా, అదే రకంగా మక్కన్ షా లబానా, అదే రకంగా సేవలాల్ మహారాజ్ యొక్క మరి స్టాచ్యూస్ అక్కడ పెట్టాలని ఆ పరిసరాల్లో మేము మా భూమి అది మా పేర్లు మా వాళ్ళ పేర్లు మా చరిత్రకారుల పేర్లు న్యూఢిల్లీలో ఉన్న రోడ్లకు కూడా పెట్టాలనే డిమాండ్తో మేము రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ తెలంగాణలో ముఖ్యమైన ఒక విషయం, ఇక్కడ ఏజెన్సీ తర్వాత ప్లేన్ ఏరియా అంటారు. ఏజెన్సీ ప్రాంతం, మైదాన ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతాల్లో రిజర్వేషన్ ఆటోమేటిక్గా రాజ్యాంగం పుట్టినరోజే అవి రిజర్వ్డ్. అక్కడ రిజర్వ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకు లేదంటే ఏజెన్సీలో బయట ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ పోటీ చేయడానికి అవకాశం లేదు. అయితే బయటి ప్రాంతం మైదాన ప్రాంతంలో 70% గిరిజన జనాభాలో 70% గిరిజన జనాభా కలిగినటువంటి ప్రాంతంలో రిజర్వేషన్స్ అమలు చేయాలి. అది మొన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కూడా ఏజెన్సీ ప్రాంతాలు కలుపుకొని అవి తప్ప అడిషనల్గా మైదాన ప్రాంతంలో కూడా గ్రామ పంచాయతీలకి లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇచ్చినాడు ఆ రోజు కేసీఆర్ గారు. అదేవిధంగా మాకు ఈసారి మాకు పార్లమెంట్లో అసెంబ్లీలో మైదాన ప్రాంతంలో సీట్లు ఇవ్వాలనే డిమాండ్. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. ఏజెన్సీ ప్రాంత సీట్లను టచ్ చేయవద్దు. మైదాన ప్రాంతంలో జనాభా ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎట్లా ఇచ్చినారో, లోకల్ బాడీలో ఎట్లా ఇచ్చినారో అసెంబ్లీ పార్లమెంట్లో కూడా ఇవ్వాలనే ఒక డిమాండ్తో మేము రేపు అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి దయచేసి మా బంజారా సమాజం అర్థం చేసుకోండి. మేము దేశంలో 200 పార్లమెంటు సీట్లో మా జనాభా ఉంది. 14 కోట్ల జనాభా మాది మొత్తం దేశంలో. ఒకే భాష, ఒకే మరి సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కలిగి ఉన్నటువంటి జాతి. కాబట్టి ఈ జాతిని మొత్తం దేశంలో ఇప్పుడు 10 రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్స్గా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ యొక్క మన కర్ణాటక, హిమాచల్, ఢిల్లీ, రాజస్థాన్లో షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ కాస్ట్గా ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా అందరినీ షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించాలనే డిమాండ్తో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి నా జాతి భయపడకూడదు. ఈరోజు బంజారాలు ఏ రోజు 7వ సెంచరీ నుంచి 18వ సెంచరీ వరకు ఏ విధంగా వీరు దేశాన్ని కాపాడినారో, దేశ ఐక్యతను కాపాడినారో, అదేవిధంగా ఈరోజు కూడా నా జాతి బంజారా జాతి తండాలలో ఎన్నో దూర ప్రాంతాల్లో ఉంటూ కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. స్నేహభావంతో, సోదరభావంతో ఈరోజు కూడా వీళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ యొక్క కల్చర్ను, భాషను కాపాడుకొని. అటువంటి జాతి ఈరోజు మీరు కదలాలి. లక్కీషా బంజారా, మక్కన్ షా లబానా, భూక్యా లక్కీ రాథోడ్ వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని సేవాలాల్ మహారాజ్ యొక్క భక్తిని, మరి అదే రకంగా హాతీరాం బావాజీ భక్తిని కూడా గుర్తించి మరి ముందుకు నడవాలి అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరినీ పిలిపిస్తున్నాం. స్వయంగా శ్రీ విష్ణు అవతార పురుషుడైనటువంటి మరి వెంకటేశ్వర స్వామిని
ప్రత్యక్షం చేసుకున్నాడు హతిరామ్ బావోజీ బంజారాని. ఆయనకు సంబంధించినటువంటి 500 ఎకరాల భూమి ఈరోజు వందలు వేలాది కోట్ల యొక్క రూపాయల యొక్క భూమి అది. ఆ భూమిని కూడా మీ డిమాండ్ ఏంటి సార్ ఇప్పుడు? అయితే ఈ భూములన్నింటినీ ఇప్పుడు బంజారా సమాజం ఈరోజు బంజారా సమాజం తన ఉనికి కాపాడుకోవడానికి దేశంలోని 150,000 తాండాల్లో నివసిస్తున్నారు. గ్రామాలకు పట్టణాలకు దూరంగా అడవులలో కీకరణ్యాల్లో ఉంటున్నారు. అదే రకంగా ఎప్పుడైతే వీరు ఎడ్ల బండ్ల మీద నిత్యావసర వస్తువులు ఇచ్చేవారో ఆ సందర్భంలో ఆ బండ్లు నడిచినటువంటి మార్గాలే ఈరోజు రైల్వే లైన్లు వేయడం జరిగింది. అదే రకంగా ఆ మార్గాలే ఈరోజు మరి నేషనల్ హైవేస్గా ఈరోజు వేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మా డిమాండ్ ఏమంటే, ఇప్పుడు బంజారాలు ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే, ఈ మధ్యలో ప్రధాని మోదీ గారు బంజారాల గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు. బంజారాలు చాలా సాక్రిఫైస్ చేసినారు, చాలా మరి కష్టపడ్డారు, ఇది కష్టపడే జాతి, ఈ జాతికి మనం మేలు చేయాలని చెప్పేసి మరి పౌరాదేవి మహారాష్ట్రలో 700 కోట్లతో నగారా మందిరం మ్యూజియాన్ని కూడా ప్రారంభించారు మోదీ గారు. ఎప్పుడైతే ప్రధాని ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కర్ణాటక, హిమాచల్, ఢిల్లీ, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్లో మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించిందో, ఆ రోజుల్లో ఆమె ఏదైతే మా గురించి పాటుపడి మాకు అవకాశాలు ఇచ్చిందో, అదేవిధంగా మోడీ గారు కూడా ఏదో చేయాలని మా గురించి చెప్తున్నారు. కాబట్టి మాకు ఇప్పుడు ఢిల్లీలో రావాల్సినటువంటి 150 ఎకరాల భూమి ఢిల్లీలోనే ఇవ్వాలి. ఢిల్లీలో ఇస్తే మేము మా జాతి యొక్క ఉనికిని కాపాడుకుంటాం. మా ఉనికి లేకుండా చేసినారు బ్రిటిష్ వాళ్ళు, మా యొక్క చరిత్ర లేకుండా చేసినారు. సో ఆ చరిత్రను తిరిగి రాయడానికి ఈరోజు మేము అఖిల భారత బంజారా మహాసంఘ్ సేవా సంఘ్ పేరుతో మేము కార్యక్రమాలు ప్రారంభించినాం. రేపు ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలో నగారా మోగించబోతున్నాం. మా భూమి ఆవో బంజారా మారో నగారా అనే యొక్క స్లోగన్తో మేము ఢిల్లీకి వెళ్ళి మాకు రావాల్సిన భూమిని మేము తీసుకోవడానికి లోహాగఢ్ అయితేనేమి, తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి, బంజారా హిల్స్ అయితేనేమి, అదే రకంగా రాయలసీమ హిల్స్ న్యూఢిల్లీ అయితేనేమి ఈ భూముల్ని మాకు ఇవ్వాలనేది ఒకటి. రెండవది, మా తాండా రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయాలి. ఇక్కడ కేసీఆర్ గారు చేసినారు కానీ రెవెన్యూ లేని గ్రామ పంచాయతీ చేసినారు. దానివల్ల ఏం లాభం లేకపోయినాయి. మా వాళ్ళు సర్పంచులకు కొట్లాడుకొని ఉన్న పైసలు భూములు అమ్ముకొని ఈరోజు రోడ్డు మీద వచ్చినారు. అయితే వాటిని రెవెన్యూ గ్రామ పంచాయతీగా చేయాలంటున్నాము. రెవెన్యూ గ్రామ పంచాయతీ చేస్తే వాటికి కొన్ని మినిమం ఫెసిలిటీస్, కనీస సౌకర్యాలు అది జనాలను బట్టి చేస్తారు కదా సార్, జనాల ప్రాతిక బట్టి చేస్తారు. మూడవది, ఈరోజు మా యొక్క ఏమన్నారు జనాల ప్రాతిపదికను బట్టి చేస్తారు కదా సార్ గ్రామ పంచాయతీ. తండాల గ్రామ పంచాయతీ కాదు, రెవెన్యూ తాండా పంచాయతీ. అది చేయడం వల్ల వాళ్ళకి అధికారాలు వస్తాయి, నిధులు వస్తాయి, ప్లాన్లో ప్రోగ్రాంలో వస్తారు. కాబట్టి వెంటనే 150,000 తాండాలని గ్రామ పంచాయతీ ప్రకటించాలి. మూడో విషయం, మా యొక్క భాష లంబాడి 7వ శతాబ్దం ముఖ్య లక్కీ రాథోడ్ అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి యొక్క బంజారాల జీవితం. బంజారాలంటే ఆసియా ఖండంలోనే గొప్ప మరి వ్యాపారస్తులుగా, ఆర్కిటెక్టులుగా, సాహితీవేత్తలుగా, బాహుబలులుగా 16వ సెంచరీలో లక్కీషా బంజారా వారి తండ్రి ఠాకూరు వడ్త్యా వారి యొక్క సమయంలో బంజారాలు ఆసియా ఖండంలో ఎక్కడైనా అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, పేదరికం కానీ, లేక యుద్ధాలు కానీ జరిగినప్పుడు ఈ యొక్క 50,000 ఎడ్ల బండ్లు కలిగినటువంటి లక్కీషా బంజారా కార్వాన్తో వారు ఆసియా ఖండంలోనే ఎక్కడ ఏది అవసరమో అది సప్లై చేసి నిత్యావసర వస్తువుల్ని అక్కడ చేరవేసేవారు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి జాతి. మరి వారికి ఉన్నటువంటి అప్పటి ఆస్తులు, ఉదాహరణకి హర్యానాలో ఈరోజు కూడా లోహాగఢ్ 7,000 ఎకరాలలో లోహాగఢ్ కిలను నిర్మించినారు. అదే రకంగా ఈ యొక్క లోహాగఢ్ కిలా చుట్టూ 50 తాండాలు ఈరోజు కూడా మనం చూడవచ్చును. రెండవది ఢిల్లీ రాయలసీమ హిల్స్. హైదరాబాదులో బంజారా హిల్స్ ఎట్లా ఉందో ఢిల్లీలో రాయలసీమ హిల్స్ ఈరోజు రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవన్, ప్రధానమంత్రి, హోంమంత్రి, అదే రకంగా ఫైనాన్స్ మినిస్టరు, అదే రకంగా డిఫెన్స్ మినిస్టర్ ఆఫీసులు అయినటువంటి నార్త్ సౌత్ బ్లాకులు, బోట్ క్లబ్బు, ఇవన్నీ ఉన్నటువంటి యొక్క ప్రాంతం లక్కీషా బంజారా తాండా ప్రాంతం.
ఆ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఈ తండావాసుల నుంచి అక్కడి నుంచి తీసేసి వాళ్ళని పంపించేసి ఆ భూమికి బదులుగా అక్కడ వైస్రాయ్ భవన్ కట్టాలని, అదే నేటి రాష్ట్రపతి భవన్, వైస్రాయ్ భవన్ కట్టించేది ఉంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, మీరు ట్రైబల్స్, మీరు ఇక్కడ ఉండకూడదని చెప్పేసి వాళ్ళని చెల్లాచెదురు చేసి భూమిని లాక్కొని కేవలం 200 ఎకరాలు హర్యానాలో ఇచ్చినారు. హిస్సార్ జిల్లా బీగఢ్ గ్రామంలో 200 ఎకరాలు మాత్రమే ఇచ్చినారు. మిగతా 150 ఎకరాలు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇవ్వలే, తదుపరి వచ్చినటువంటి మన స్వతంత్ర భారతదేశంలో కూడా బంజారాలకు దక్కలే. అదే రకంగా హైదరాబాదులో సేవాలాల్ మహారాజ్ ఈ యొక్క బంజారా హిల్స్ మీద ఎప్పుడైతే పడావ్ అంటే క్యాంప్ చేసేవారో ఆ సమయంలో అప్పటి నిజాం మరి ఈయన యొక్క శక్తికి మహిమాన్వితుడై మరి ఇక్కడ 300 ఎకరాలు ఆయన కూడా సేవాదాస్ జిల్లా పేరు పెట్టి ఇచ్చినారు. ఆ భూమి కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది. అదే రకంగా హాతీరామ్ బావోజీ